రాసి పెట్టుకోండి. నా ఇల్లు అయితే ప్లింత్ బీముకి ఇంత అయిందండి, ఫౌండేషన్కి ఇంత అయిందండి, పిల్లర్స్కి వెళ్ళాము, ఇంత స్టీల్ వాడాము అని చెప్తాం. ఇందులో ఎన్ని ఎముకలు ఉన్నాయి, మనమేమీ కొని తెచ్చి పెట్టుకోలేదే. ఎన్ని కీళ్ళు ఉన్నాయి, ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని నాడులు ఉన్నాయి, రక్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రసరిస్తోంది. కాలిపోని మోటార్ ఒకటి పెట్టాడు ఆయన. మన మోటార్లు అయితే దిక్కుమాలిన మోటార్లు 12 గంటలు పని చేస్తే కాలిపోతాయి. ఆయన పెట్టిన మోటారు అరికాల దగ్గర నుంచి తల వరకు సన్నని రక్తకేశ నాళి దగ్గర నుంచి ఇంతంతలావు నరాలు, ధవనులు, సిరల్లో నుంచి రక్తాన్ని ఒకే వేగంతో నడిపిస్తోంది. కొద్దిగా ఎక్కువైతే కళ్ళు తిరుగుతాయి, కొద్దిగా తక్కువైతే కింద పడిపోతాడు. లో బీపీ, హై బీపీ అన్నమాట. రెండూ లేకుండా రక్తాన్ని తిప్పుతున్నాడు. రాత్రికి నువ్వు నాలుగు మీద రుచి తిని పడుకుంటే ఆయనేమో జీర్ణం చేస్తున్నాడు. తెల్లవారేసరికి పిప్పిని కిందికి పంపించేస్తున్నాడు. ఇంతకంటే భగవంతుడిని నమ్మడానికి నిదర్శనం కావాలా చెప్పండి? ఒక్క పిసరు ఇలా చర్మం పైకి లేచింది అనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుందో. ఎర్రగా ఉండి లోపల మాంసం కనపడి ఎముకలు కనపడుతుంది అనుకోండి, చూసేటటువంటి వాళ్ళకి భయం వస్తుంది. వెంటనే కట్టుకట్టేస్తారు. ఆయన మళ్ళీ చర్మం ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ మాంసం ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ కప్పుతున్నాడు. అసలు వైద్యుడు ఆయనే. ఒక్క పిసరు ఇలా రేగితే ఎన్ని చీమలో ఈగలో వాళ్ళు తినేస్తాయి. అటువంటిది ఇందులో ఆయన 7 పదార్థాలు పెట్టాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. మీరు ఒక పచ్చడి అన్నంలో కలిపి మూత పెట్టేసి మరునాడు పొద్దున ఆ మూత తీసి చూడండి, ఎంత పుల్లటి కంపు వస్తుందో. అలాంటిది ఇందులోకి ఎన్ని పంపించేస్తున్నామో పుల్లటి కంపు వస్తుందా? అది భగవంతుడు అంటే. ఒక టైర్ పంచర్ అయిపోతే ఇంకో టైర్ ఉంటుందని స్టెప్నీ టైర్ అంటాం కదా, పెట్టుకున్నామని మనం అంటాం. ఒక కాలు విరి చేసుకుంటాడేమో అని 2 కాళ్ళు పెట్టాడు, కనీసం కుంటుకుంటూ అయినా వెళ్తాడని. వీడికి చాలా ముఖ్యం పాపం. ఒక్క కన్నే పెడితే ఏం చేస్తాడో ఏంటో అని 2 కళ్ళు పెట్టాడు. ఓ కంటిలో నలుసు పడితే రెండో కంటితో చూస్తాడని 2 చెవులు ఇచ్చాడు. వీడు అస్తమానం చెవుల్లో పొల్లబెట్టి తిప్పుతుంటాడు. ఏమవుతుందో పోనీలే, ఒక చెవిలో దూది పెడితే ఇంకో చెవితో వింటాడులే అని. ఇన్ని పెడితే ఎందుకైనా మంచిదని ఇచ్చిన ఒక్కదానితో అన్నీ మర్చిపోయి ఆయన తిట్టడానికి పనికొచ్చింది నోరు. ఎంత విచిత్రం చూడండి. ఇది ఆయన నిర్మించాడు, ఇంత గొప్పగా నిర్వహిస్తున్నాడు. అసలు పూజా మందిరంలో కూర్చున్నప్పుడు ఈశ్వర ఎంత గొప్పగా నిర్మాణం చేశావయ్యా, దీనికి నిద్ర ఇస్తావు, దీనికి అన్నం పెడతావు, దీన్ని పచనం చేస్తావు, దీనికి ఇంతటి కీర్తినిచ్చావు, దీంట్లో నుంచి మాట్లాడతావు, ఎంత మహోదరుడవయ్యా అన్నమాట ప్రాణం పోయినా అనడు. నాది అంటాడు. గుండె నువ్వు తెచ్చుకున్నావా? మూత్రపిండాలు నువ్వు తెచ్చుకున్నావా? కాలేయం నువ్వు తెచ్చుకున్నావా? నువ్వు తిన్న దాంట్లో నుంచి ప్యాంక్రియాస్ కొద్దిగా మాల్ ఫంక్షనింగ్ వచ్చి అది కానీ ఎంజైమ్ని రిలీజ్ చేయకపోతే ఇక అయిపోయిందంతే. యు ఆర్ ఏ డయాబెటిక్ పేషెంట్. ఈశ్వరుడు నువ్వు ఎంత స్వీట్ తిన్నా దానికి తగ్గట్టుగా ప్యాంక్రియాస్ని రిలీజ్ చేస్తున్నాడు. ఎంత వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ అండి ఇది. దీనికి మించిన ఇన్స్టిట్యూషన్ లోకంలో ఇంకెక్కడైనా ఉందా? ఇంకా పంతాలకు పోవటం, అన్నదమ్ముల మధ్య విభేదాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, ఇవన్నీ అవసరమా చెప్పండి? ఎటువంటి జాయింట్స్ అండి. ఒకరికి పెట్టాలి కాబట్టి ఇలా వంగేటట్టు చేశాడు. మామూలుగానే ఇలా అహంకారంగా ఉంటున్నాడు. బాగా ఇటువైపుకి వెనక్కి వెళ్తే ఎన్ని దాచేస్తాడో అని వెనక్కి తిప్పకుండా చూశాడు. అయినా ఎన్ని దాచేస్తున్నాడో. ఈశ్వరుడు ఎంత గొప్ప సృష్టి చేశాడండి మహానుభావుడు. నేను అని చూపిస్తాడు. వారిది ఆ వైభవం అంతా. ఈ భావన కలిగిన ఉత్తర క్షణంలో ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా ఎలా ఉండగలరు చెప్పండి? ఎప్పుడో ఒకసారి మీకు ఒక సహాయం చేశాడా? కనపడప్పుడల్లా సార్ ఆ రోజు మీరు నాకు పెద్ద సహాయం చేశారు, చాలా సంతోషం సార్ అని అన్నిసార్లు చెప్తావు. మరి ఇది ఇచ్చిన వాడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి? భగవంతుడు మనల్ని ఏమి అనుభవించద్దన్నాడు చెప్పండి? అందుకేగా ఆయన ఇన్ని భోగాలు సృష్టించాడు. ఆయన బెల్లం ముక్క దేనికి సృష్టించాడు? మనల్ని తినమని సృష్టించాడు. పంచదార ఎందుకు సృష్టించాడు? మనల్ని తినమని సృష్టించాడు. అదే భూమిలో ఇక్కడ చెరకు కర్ర సృష్టించిన వాడు ఆ పక్కనే వేస్తే గంజాయి మొక్కని మత్తు ఇచ్చేదాన్ని సృష్టించాడు. ఆ పక్కనే చేదు రసంతో ఉన్న కుంకుడుకాయని ఆయనే సృష్టించాడు, పోషించాడు. ఒక్క భూమి నుంచే అన్నీ వస్తున్నాయి. ఈశ్వరుడు మనల్ని అనుభవించమని ఇచ్చాడు ఇవన్నీ. అంతే తప్ప మీరు ఇవన్నీ అనుభవించకండి, మీరు నోరు కట్టేసుకోండి, కళ్ళు మూసేసుకోండి, చెవులు మూసేసుకోండి, ఇవేవి అనుభవించద్దు, నన్నే తలుచుకుంటూ వీటిని చూడకుండా బ్రతకమని ఆయన అనలేదే. అమ్మ పాయసం వండేది తాను తినడం కన్నా పిల్లల కోసం వండుతుంది. పిల్లల కోసం వండిన
అమ్మ పాయసం కాస్త గ్లాసులో పోసి పిల్లాడికి ఇస్తే వాడు తాగేసి ఇంకొంచెం పోయమ్మా అన్నాడు అనుకోండి, ఇంకొంచెం పోస్తుంది. పిల్లవాడు మళ్ళీ అడిగితే ఆ కాస్త కూడా పోసేస్తుంది. వాడు గడగడా తాగేసి అమ్మా నీకుందా అని అడుగుతాడు, నాన్న నీకు బాగుందా అని అడుగుతుంది. చాలా బాగుందమ్మా అంటాడు. నీ కడుపు నిండితే నా కడుపు నిండిపోయింది నాన్న అంటుందమ్మ. అంతేగాని నువ్వు తాగేటప్పుడు నేను జ్ఞాపకం రాలేదా అని అడగదమ్మా. మనుష్యుడు ఈ భూమి మీద అనుభవించనిది లేదు. పెద్దపులి చర్మం మొలిచి తాను వేసుకు కూర్చుంటాడు. పెద్దపులి గోరు కూడా తన గుండెల మీద వేసుకుంటాడు. ఏనుగు దంతాలు పీకి ఇంట్లో వస్తువులుగా చేయించుకుంటాడు. మిగిలిన వాటికి ఇచ్చిన అనుభవాలన్నీ కూడా అంతిమంగా మనిషే అనుభవిస్తున్నాడు. ఇన్ని అనుభవించేటప్పుడు ఎవడిచ్చాడో వాడిది అని చెప్పి అనుభవించు. ఆ పాటి కూడా లేకపోతే కృతజ్ఞత కదండి. ఒక్క మాట అనడానికి సంస్కారం కావాలి. సంస్కారం ఏర్పడడానికి ప్రవచనాలు వినాలి. సంస్కారం ఏర్పడడానికి రామాయణం చదువుకోవాలి. ఆ సంస్కారం లేకుండా బ్రతకడానికి ఇవన్నీ లేకుండా బ్రతికేయచ్చు. కానీ తరువాత వచ్చే జన్మలు పునర్జన్మ సిద్ధాంతం అంగీకరిస్తున్నాం కాబట్టే కదా బొట్టు పెట్టుకొని గుళ్ళోకి వెళ్తున్నాం. మరి మిగిలిన జన్మల్లో ఎలా బ్రతుకుతావు? మళ్ళీ ఎన్ని జన్మల తర్వాత నీకు ఈ అదృష్టం కలుగుతుంది? ఇప్పుడు విననివాడివి అప్పుడు వింటామని ఏమిటి నమ్మకం? ఎన్ని కోట్ల జన్మలు అంత కష్టమైన చావవలసి ఉంటుంది. ఊపిరి నువ్వు తీయట్లేదుగా, వాడుగా తీస్తున్నాడు. భవతి ఉన్నాడు అనడానికి వాడుగా కారణం. మరి వాడిని స్మరించకపోవటం ఎంత కృతజ్ఞత. ఇవన్నీ వాడిచ్చిన వైభోగం అన్నారనుకోండి, తప్పు పని చేయగలరా? వాడిచ్చింది చేస్తే చాలు, జీవితం దిద్దబడుతుంది అంతే. కాబట్టి సత్పురుష సహవాసం అనేది ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. అసలు మంచి మాట వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరో వాడే పతనమైపోతున్నాడని గుర్తు. ఎందుకు వచ్చిన ప్రారంధం? ఏది ఈశ్వరుడు నిన్ను వద్దన్నాడు? ధార్మికంగా అనుభవించు అన్నాడు. భార్య వండి భర్తకి పెడితే ఏమండి బాగుందా అని అడుగుతుంది. బాగుంది అంటాడు భర్త. ఏమి ఆ మాత్రం నోటితో చెప్పలేరా బాగుంది అని అంటుంది భార్య. మరి ఇన్ని ఇచ్చినవాడు ఆ ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పకపోతే కృతజ్ఞత కదూ. మీరు నిద్రపోవచ్చు, కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉండాలి. మీరు నిద్రపోవచ్చు, ఊపిరితిత్తులు పనిచేస్తాయి. మీరు నిద్రపోవచ్చు, జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది. మీరు నిద్రపోవచ్చు, మీ నాడీ మండలం పనిచేస్తూ ఉంటుంది. ఇలా చేస్తోంది అంటే మీరు చెయ్యనిది చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడేం చేశాడు? 2 ప్రయోజనాలు చేశాడు. రాత్రి నాకు ఎరుకలేక పడుకున్నప్పుడు ప్రమాదం వాటిల్లకుండా రక్ష చేశాడు. లోపల చేయవలసిన పనులన్నీ వాడు చక్కబెట్టాడు. 2 నిద్రపోవటం ప్రమాదంగా చేయకుండా బడలిపోయినటువంటి నా ఇంద్రియములకు శక్తినిచ్చాడు. వాడు రాత్రి నిద్రపోతే మిమ్మల్ని ఏమీ కష్టపెట్టలేదే. వాడేం చేశాడు? మీరు హాయిగా నిద్రపోతే మీ కంటికి మళ్ళీ బలం ఇచ్చేశాడు, చెవికి బలం ఇచ్చేశాడు, ముక్కుకి బలం ఇచ్చేశాడు, నాలుగుకి బలం ఇచ్చేశాడు. లేచి ఉత్సాహంగా మళ్ళీ తిరిగేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరుని స్మరించడానికి మీకు ఏమిటి కష్టం? ఒక పదార్థం ఉందయ్యా, అది నీ మాంసనేత్రములకు గోచరము కాదు, అది కనపడదు. ఇలా చూస్తే నామరూపాలు కనపడతాయి, కానీ ఆ పరబ్రహ్మము నీ కంటికి కనపడ్డు. ఈ కంటి చేత నువ్వు చూడలేవు. ఈ కంటి చేత చూడబడినటువంటి పరబ్రహ్మము ఉన్నది అని మాత్రం నీకు తెలుస్తుంది. గాలిని మీరు చూస్తున్నారా? కానీ గాలి వలన మనం బ్రతుకుతున్నామా లేదా? గాలి వీస్తోంది అని తెలుసుకుంటున్నామా లేదా? స్పర్శ చర్మం అనే ఇంద్రియం వల్ల చర్మానికి తగిలితే గాలి వీస్తోందండి అని అంటున్నాం కదా. అలా భగవంతుడు కేవలము మీ మాంసనేత్రములకు కనపడనంత మాత్రం చేత భగవంతుడు లేడని అనకూడదు. ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. దీనికి ఎవరు కర్త? ఒకరు ఉండాలి కదండి. ఒక సన్నజాజి తీగ, సన్నజాజి యొక్క సౌరభ్యం ఉండాలి. మీరు ఒక పెద్ద కుండీ తీసుకుని ఒక మల్లె చెట్టు, ఒక జాజి తీగ, ఒక కుంకుడు చెట్టు మూడింటిని వేశారనుకోండి, మీరు పోసిన ఒకే నీరు తాగినటువంటి ఈ చెట్లు, మీరు వేసిన ఒకే మట్టిలో వేసినటువంటి ఈ చెట్లు మల్లెపువ్వు వాసనే వస్తుంది. జాజి పువ్వు వాసనే వస్తుంది. కుంకుడుకాయ చేదు రుచిని కలిగినటువంటి కుంకుడుకాయనే కాస్తుంది. అదే మట్టిలో నుంచి 3 మొక్కలు 3 రకాలుగా సౌరభాన్ని కాయని ఇచ్చేటట్టుగా శాసనం చేసిన వాడు ఎవరు? ఎవరో ఉన్నారు కర్త ఇవి పెరగటానికి. ఇలా పెరిగేటట్టుగా చేసిన కర్త ఒకడు ఉన్నాడే, వాడు బ్రహ్మము. ఇప్పుడు ఈ బ్రహ్మము ఎక్కడున్నది? నీవే బ్రహ్మమే ఉన్నావు, నీకు తెలియటం లేదు అంతే. కాబట్టి అంతటా నిండి నిమిడీకృతమైన ఈ పరబ్రహ్మాన్ని చూడటానికి ఈ మాంసనేత్రము సరిపోతుందా? ఈ మాంసనేత్రం మహా చూస్తే ఎక్కడి వరకు చూస్తుంది?
ఇలా తల ఎత్తి చూస్తే ఆకాశంలో మన భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదైన నక్షత్రాన్ని ఇంత చిన్నదిగా మిణుకు మిణుకు మంటున్నట్టుగా చూపిస్తుంది. అంత మాత్రం చేత నక్షత్రం మిణుకు మిణుకుమంటూ ఇంతే ఉంది అని మీరు అనుకుంటున్నారా? అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది. అవునంటారా కాదంటారా? నేను నాలో ఉన్న భావాల్ని వాక్కులుగా మార్చడానికి నా మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి వాయువు కదిలి ఒక్కొక్క చక్రాన్ని దాటి పైకి వస్తుంటే ఆఖరికి కంఠాన్ని దాటి నోటి దగ్గరికి వచ్చినప్పుడు నాలిక ఆ గాలిని నొక్కితే సొట్టలు పడి వర్ణములైతే, వర్ణములు పదములైతే, పదములు వాక్యములైతే, వాక్యములు అర్థంతో కూడి పైకి వచ్చి ధ్వనిగా మారి నా చెవుల్లో నుంచి లోపలికి వెళ్ళి నేను పొందినటువంటి భావాన్ని మీరు పొంది అర్థం చేసుకునే శక్తిని ఆ భగవంతుడు కాక ఇంకెవరు పొందేటట్టు చేశారు. ఇది మీకు అర్థమైతే మాటలు రాని వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. భగవంతుడికి కృతజ్ఞత చెప్పకుండా ఎలా ఉండగలని చెప్పండి? ఇది చాలదా మాట మనం కొని తెచ్చుకున్నది కాదని చెప్పడానికి?